హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. తెలంగాణలో జిల్లాల పేర్లు చెప్పాలంటే మొదలయ్యేది ఆదిలాబాద్తోనే. అట్లాగే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రస్తావన నెంబర్ తీసుకోవాలని ఆదిలాబాద్తోనే. ఏదైనా కూడా ఆదిలాబాద్తో మొదలు కావాల్సిందే. సో ఆదిలాబాద్లో ఈ సంవత్సరం చాలా చరిత్ర సృష్టించే విధంగా ఎమ్మెల్యే గెలుపొందింది బీజేపీ పార్టీ. అక్కడి నుంచి పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే గెలుపొందారు. మరి ఇది ఆరంభమైన బీజేపీకి ఇక్కడ నుంచే ఇక దశ మారబోతోందా? ఎంపీ ఎమ్మెల్యే అక్కడి నుంచి గెలిచారు కాబట్టి చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే బీజేపీ ముందుకెళ్తోంది. మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారా? వాళ్ళ రూట్ మ్యాప్ ఏంటి? ఎమ్మెల్యేగా ఆయన ఎటువంటి పనులు నిర్వర్తిస్తున్నారు? అట్ ది సేమ్ టైం ఈ మధ్య వచ్చినటువంటి కాంట్రవర్సీలు, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి అవర్ పాడ్కాస్ట్లో పాయల్ శంకర్ గారు ఉన్నారు గెస్ట్గా. సార్ నమస్తే. సో ఫస్ట్లీ 2.5 ఏళ్ళ కాలం అయిపోయింది ఎమ్మెల్యేగా. సరే, ఆదిలాబాద్ అన్నట్టుగా ఒక మంచి జోష్ అయితే నింపగలిగారు. సో మంచి అవకాశం వచ్చింది. 2.5 ఏళ్ల కాలం పాటుగా అటు నియోజకవర్గ పరిధిలో కానీ లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పరిస్థితి కానీ ఎట్లా ఉంది? ఎటువంటి మార్పులు వచ్చినాయి? అంటే మొదలైతే వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు నేను ఎమ్మెల్యే కావడం, నాకు మొదటి నుంచి కూడా దాదాపు 30-32 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలలో ఉన్నా. గ్రామస్థాయి రాజకీయాల నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, మండల ఉపాధ్యక్షునిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం, దాదాపు 3 పర్యాయాలు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో, లక్ష్మణ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేయడం. ఆ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి చెప్పుకోదగ్గ సంస్థాగతంగా పెద్ద బలంగా లేకుండా, కానీ నేను 2014లో భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత భారతీయ జనతా పార్టీ సంస్థాగత సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థాగత సూత్రాలకు అనుగుణంగా ఆ జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి పోలింగ్ బూత్ను వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసిన. తెలంగాణ రాష్ట్రంలో 7 జడ్పీటీసీలు ఉంటే 5 జడ్పీటీసీలు ఆదిలాబాద్ జిల్లాలోనే ఆ రోజు మేము 2019-20లో గెలిచినాం. ఎన్నిక ఏదొచ్చినా కూడా చాలా సీరియస్గా ఫైట్ చేస్తుంటే, చాలామంది నన్ను నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడుతుండే. రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అని కొందరు, భారతీయ జనతా పార్టీకి ఈ జిల్లాలో అవకాశం లేదు, వ్యతిరేక శక్తులు చాలా ఉన్నాయని ఇంకొందరు. కానీ నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉండే ఈ ఆదిలాబాద్ జిల్లాలో గెలవాల బీజేపీ. 2018 ఎన్నికల ప్రచారంలో అమిత్ షా గారు ఆదిలాబాద్ పర్యటనకు వచ్చారు. నేను ఆ రోజు అమిత్ షా గారికి చెప్పిన, నేను 2019లో జరిగేటటువంటి పార్లమెంట్లో ఆదిలాబాద్ పార్లమెంటు పక్కా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పిన. నేను ఈ మాట మాట్లాడితే ఎవరు కూడా ఆ రోజు నమ్మలేదు. కానీ 2019లో మాకున్నటువంటి అక్కడ స్థానిక వ్యూహాలు కావచ్చు, పార్టీ ఇచ్చినటువంటి భరోసా కావచ్చు, దాన్ని బేస్ చేసుకుని 2019లో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా పార్లమెంట్ గెలిచినాం. నేను 2019 పార్లమెంట్ గెలిచిన తర్వాత 2019 నుంచి నేను పదే చెప్తుంటే వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆదిలాబాద్ పార్లమెంట్లో 7 స్థానాలు గెలుస్తామంటుంటే చాలామంది నమ్మలేదు. అసలు ఎట్లయితే ఆదిలాబాద్ పార్లమెంట్లో 7 స్థానాలు గెలుస్తాను ఏదో గాలిగా మాట్లాడుతారు అనుకున్నారు. కానీ నేను చెప్పినట్టే 4 స్థానాలు గెలిచినాం. 2 స్థానాలు కేవలం 1500 2000 2 స్థానాలు ఓడిపోయినాం. ఇంకొకటి ఆస్ఫాబాద్ అనే స్థానం ఉండి అక్కడ కొంత టికెట్ సమస్య వచ్చింది, లేకుంటే అది కూడా మేము గెలిచేటటువంటి అవకాశం ఉంటాయి. అంటే నాకు బలంగా ఒక విశ్వాసం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఆ సూత్రాలను పాటిస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 10ల సంఖ్యలో కార్యకర్తలు వస్తారు, 100ల సంఖ్యలో ప్రతి పోలింగ్ బూత్లో ఓట్లు వేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. చేయాల్సిందల్లా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా, ఆర్గనైజేషన్ పరంగా ఉన్నటువంటి ఆ యొక్క సూత్రాలను పాటించాలు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా అపజయం అనేది జరగదు. రైట్ పర్సన్ అండ్ రాంగ్ పార్టీ, ఇందాక మీరే అన్నారు నాయకులు అనేది. ఇప్పటికైనా మీరు రైట్ పార్టీలో ఉన్నారనుకుంటున్నారా? అంటే రైటెస్ట్ పార్టీలోనే ఉన్నారు ఆఫ్ కోర్స్. 100% పాయల్ శంకర్ని బీజేపీ వినియోగించుకుంటుందా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరి అవసరం అనుకుంటే ఆ స్థాయిలో పార్టీ అందరిని ఉపయోగించుకుంటుంది. సహజంగా మిగతా రాజకీయ పార్టీలలో నాకు ఈ పదవి కావాలి, నాకు ఈ అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేసేది కానీ ప్రెజర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. ఒక మామూలు కార్యకర్త పెద్ద ఆపరేషన్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నదని అబ్జర్వ్ చేస్తే ఆ కార్యకర్తను అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఢిల్లీ స్థాయిలో కూడా అవకాశాలు ఇస్తారు. కానీ మిగతా రాజకీయ పార్టీలలో పైరవీలు చేయాలి,
మిగతా రాజకీయ పార్టీల్లో రకరకాల ఒత్తిళ్ళు ఇప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏముంది? మీరు ఫైట్ చేస్తున్నారు, ఈటెల రాజేందర్ గారు ఫ్లెక్సీలు వేసుకున్నారు, పోస్టర్లు వచ్చినాయి అధ్యక్షుడి కోసం అని. ఒకనొక సందర్భంలో మేము అడిగాను, డైరెక్ట్ నేనే అడిగాను, అధ్యక్షుడు రేస్లో ఉన్నారంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదని మీరు అన్నారు. అరవింద్ ధర్మపూర్ నేను రేస్లో ఉన్నా అన్నారు, రఘునందన్ రావు రేస్లో ఉన్నా అన్నారు. మీ పార్టీకి ఏం తక్కువ ఉంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్న విధానం మీ దాంట్లో కూడా వచ్చింది కదా. అంటే ఎవరు ఏం మాట్లాడినా భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలకు పోలిక ఎక్కడ కూడా కుదరదు. మిగతా రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత, ఆ విషయాలన్నీ కూడా కంపేర్ చేయడానికి ఇంకా 100 సంవత్సరాలు ప్రయాణం కొనసాగినా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రీచ్ కాలేదు, మిగతా రీజనల్ పార్టీ కూడా రీచ్ కావడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒక గొప్ప విషయం చెప్తాను మీకు. భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త కూడా ఈరోజు ప్రధానమంత్రి పేరు పెట్టి పిలవగలిగేటటువంటి కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారు. ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీ కేవలం సామాన్య కార్యకర్తలు ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయినారు. ఈ దేశ ప్రధానమంత్రి స్వయాన ఒక కార్యకర్త. కాబట్టి ఇటువంటి అవకాశం మిగతా రాజకీయ పార్టీలలో లేదు. మిగతా రాజకీయ పార్టీలలో ముఖ్యమంత్రి కావాలంటే అది కుటుంబ పరంగానే ఉండాలా, లేదా వేల కోట్ల రూపాయలన్నా ఉండాలా, రకరకాల వ్యవస్థ ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీలో కేవలం మీరు పని చేయగలిగితే చాలు నిబద్ధతతో పదవులవే దానంతట అవే వస్తాయి. అది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ 2.5 ఏళ్ల కాలంలో మీరు నియోజకవర్గానికి పరిమితమైన రాష్ట్ర స్థాయి నాయకుడు ఎదగలిగారా బీజేపీలో? అంటే పార్టీ ఇచ్చినటువంటి ఏ బాధ్యతనైనా కానీ నేను నిర్వహించేటటువంటి ప్రయత్నం చేసిన. మొట్టమొదలుగా మా ఆదిలాబాద్ పార్లమెంటు, ఆదిలాబాద్ నా నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేసిన. ఇప్పుడు చాలామంది నేను ఎన్నికల ప్రచారంలో నేను ఆదిలాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను ఆదిలాబాద్లో గెలిచిన వెంటనే నేను ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటే చాలామంది నవ్వినారు. అసలు ఏమున్నది ఆదిలాబాద్లో, ఎట్లొస్తుంది ఎయిర్పోర్ట్ అన్నారు. కానీ నేను గెలిచిన వెంటనే దేశ ప్రధానమంత్రిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆదిలాబాద్లో పక్కపక్క కుర్చీలేసి ఇద్దరిని కూర్చోబెట్టిన. నేను ఆ రోజు వాళ్ళకి చెప్పిన, నా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్కు ప్రధానమంత్రి గారు మీ సహకారం కావాలి, మీ ఆశీర్వాదం కావాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ సహకారం కూడా కావాలని చెప్పిన. వాళ్ళిద్దరు కూడా ఈరోజు నా ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ మంజూరైంది. డిఫెన్స్కు, రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మంజూరవుతున్నాయి. రేపు రీసెర్చ్ సెంటర్ మంజూరవుతున్నది. ఆదిలాబాద్కు దాదాపు 10,000 ఎకరాలలో అనుకున్నాం, ప్రాథమికంగా 3,000 ఎకరాలలో ఇండస్ట్రీ కారిడార్ కూడా ఇప్పటికే భూసేకరణ పనులు జరుగుతున్నాయి. నా ఆలోచన ఒకటే ఉన్నది, రాజకీయాల సమయంలో రాజకీయాలు మాట్లాడడం వేరు, కానీ నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు నేను తప్పకుండా నా ఆదిలాబాద్కు కావాల్సినటువంటి, ఈరోజు వేలాది మంది నిరుద్యోగులు ఆదిలాబాద్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక తెలంగాణ ఉద్యమం సమయంలో అనేకమైనటువంటి కలలు కన్నాం. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తదాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చేదాలు మా బతుకులు బాగుపడతాయని. కానీ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తేడాలు కనిపించలేదు. నేను అందుకే ఆదిలాబాద్కు పరిశ్రమలు రావాలని, ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ వస్తే దాని తర్వాత తద్వారా పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఆదిలాబాద్లో కనీసం ఒక 30-35 వేల మందికి ఉపాధి అవకాశం దొరుకుతుందని ఒక గొప్ప నమ్మకంతో పనిచేసేట ప్రయత్నం చేసిన. ఈరోజు ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ మంజూరైంది. మిగతా సర్వే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, భూసేకరణ జరుగుతున్నది. త్వరలో దేశ ప్రధానమంత్రి గారితో అక్కడ శంకుస్థాపన కూడా ఎయిర్పోర్ట్కి చేయించేట ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రిని, ప్రధాని పక్కపక్కన కుర్చీలో కూర్చోబెట్టి ఆ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ మంత్రులతోనూ ముఖ్యమంత్రి హెలికాప్టర్లు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఏం సీక్రెట్ మీటింగ్ జరిగింది? నేను ఆదిలాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుని. నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు, నేను అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఈరోజు ఢిల్లీకి ఏదైనా ప్రపోజల్స్ పంపాలంటే జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి రావాలా, రాష్ట్ర రాజధాని నుంచి ఢిల్లీకి వెళ్ళాలా. ఆ యొక్క పనులు తప్పితే నాకు వ్యక్తిగతమైనటువంటి కోరికలు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఆశలు కానీ, వ్యక్తిగతమైనటువంటి పనులు కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. నేను ఏది చేసినా కూడా రాష్ట్ర పార్టీకి అన్ని విషయాలు చేస్తాను. నేను కేవలం ముఖ్యమంత్రి గారికి వచ్చేది ఉన్నా, ఈరోజు నేను అధికారికంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నా. మంత్రులను సహజంగా కలుస్తుంటాం. నియోజకవర్గానికి సంబంధించినటువంటి, ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నా, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కాదు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని కలుస్తలేను. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఆ హెలికాప్టర్ ఏం డిస్కషన్ కోసం కూర్చున్నారు? హెలికాప్టర్లో ఇక్కడ ఏంది అంటే చర్చ జారితీసింది, మీకు కూడా తెలుసు, మీరు నవ్వుతున్నారు, ఏదో ఉంది. మీకు ఒక విషయం చెప్తా. సహజంగా ఈరోజు ఉన్నటువంటి పత్రికలు కావచ్చు, కొన్ని టీవీలు కావచ్చు, సరే ఎవరైతే కొంత ఆ రకమైన ప్రచారం చేసే ప్రయత్నం చేసినారో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు, సరే ఒకసారి కొంత మీరు ఏమనుకోకుండా కొంత ఓపిక పట్టండి, మీరు రకంగా చేస్తే మాకు కూడా ఇబ్బందులు వస్తాయంటే, సహజంగా ప్రజా జీవితంలో ఉన్నాం. ఇప్పుడు మేము
ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి జరిగిందని ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పండి, ఏం జరిగింది, ఏ విషయాల మీద ఇప్పుడు discuss చేసిండ్రు? అక్కడ R&B సెక్రటరీ వికాస్ రాజ్ గారు ఆదిలాబాద్కి వచ్చిండ్రు. ఓకే. మూడవ రోజు ఢిల్లీలో ఎక్కడనైతే ఎయిర్పోర్టు మేము నిర్మించాలని అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో 2 వాగులు వెళ్తున్నాయి. 2 వాగులు వెళ్ళినప్పుడు డిఫెన్స్కు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అక్కడ నుంచి ఢిల్లీ నుండి కొంత రిమార్క్స్ అడిగారు. ఈ 2 రివర్లు ఎయిర్పోర్ట్ మధ్యన పక్కపక్కకి వెళ్తున్నాయి. రన్వే ల్యాండింగ్లో దాన్ని మీరు ఎట్లా కవర్ చేస్తారు, ఆ రిమార్క్స్ మీరు పంపండి అని ఢిల్లీ నుండి ఉత్తరం వచ్చింది. నాకు వికాస్ రాజ్ గారు, మేము ఆ రోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఆదిలాబాద్ వచ్చారు. నేను పొన్నం ప్రభాకర్ గారు R&B సెక్రటరీ వికాస్ రాజ్ గారు పక్కకు ఉండి మేము ఇద్దరం డిస్కస్ చేస్తున్నాం. ఆయన ఏమన్నాడంటే మాకు అర్జెంటు హైదరాబాదు పోవాలంటే సరే మళ్ళీ వచ్చిన తర్వాత లేకుంటే మొత్తం వెహికల్ కానీ మోటార్ సైకిల్ కానీ తిరిగితే ఒక ½ అన్ అవర్లో మొత్తం తిరగలుగుతామని చెప్పిన. ఆయన ఏమన్నా పైనుంచి వ్యూ చూస్తే అర్థమవుతుంది అని అంటే సరే అని చెప్పినాం. అప్పుడప్పుడు ఏవియేషన్ వాళ్ళకు మాట్లాడి పైన కూడా ఇట్లా మాట్లాడి ఏరియల్ వ్యూ చేయాలనుకుంటున్నామని వాళ్ళు ఓవరాల్ పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే నన్ను మీరు హెలికాప్టర్లో నిజామాబాద్ రండి అని అన్నారు. నిజామాబాద్ రావడం నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి చెప్పిన. ఇక్కడనే 5 నిమిషాలు మీరు చూడగలిగితే ఇస్తాను చెప్పిన. లేదు నువ్వు నిజామాబాద్ అక్కడ దింపుతావు, ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయింది, నేను రాను అని చెప్తాను. పొన్నం ప్రభాకర్ గారు నాకు చేతి పట్టుకొని ఇద్దరం హెలికాప్టర్లు ఎక్కినాం. పైన మొత్తం ఏరియల్ వ్యూ చూసినాం. అయ్యా రివర్ ఎట్లా పోతుంది, దానికి ఎట్లా డైవర్షన్ చేయాలి ఏంది అనేది పైన ఆయన ఏరియల్ వ్యూ చూసిండు. వీడియోలు కూడా పైనుంచి తీసుకున్నాడు. ఇది ల్యాండ్ అయింది. నేను నా పనికి నేను వెళ్ళిపోయాను. అక్కడ ఉన్నటువంటి ఒక విలేకరికి ఎక్కువ ఆతృత్వని ఏదో మంత్రులు హెలికాప్టర్లు అద్దంటే నేను ఏదో ఎక్కుతా అన్నట్టు. నేను 25 ఏళ్ళ నుంచి హెలికాప్టర్లు విమానాలు ఎక్కుతున్నా. నేను ఏదో హెలికాప్టర్లు విమానాలు ఈరోజు కొత్త ఎక్కుతలేను. 95 నుంచి నేను విమానాలలో ప్రయాణాలు చేసిన. అయితే ఒకటి ఏదో కొంత రాద్ధాంతం చేయాలనేటువంటి ఆలోచన. ఇప్పుడు కొందరికి అందరూ కూడా సంతోషంగా ఉండరు. నేనంటే గిట్టని వాళ్ళు అసలు ఈ అభివృద్ధి ఆదిలాబాద్లో జరగడం అనేది వాళ్ళకి కొంత బాధ అనిపిస్తుంది. ఏ రకంగానైనా సరే ఏదైనా అవకాశం దొరికితే దాన్ని కొంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. నేను స్పష్టంగా నా ఆదిలాబాద్ నియోజకవర్గం బాగు కొరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కూడా చర్చ జరిగినటువంటి సందర్భంలో నేను చాలా విషయాలు చెప్పిన. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 20 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు కలుస్తున్నాడు. ఈ దేశ ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా ఢిల్లీకి వెళ్ళి కలుస్తున్నాడో ఈ రాష్ట్ర శాసనసభ్యునిగా ఆదిలాబాద్ శాసనసభ్యునిగా నేను వచ్చి హైదరాబాద్లో ముఖ్యమంత్రి మంత్రులు కలుస్తాను. దాంట్లో తప్పేమున్నది? కానీ మీకున్న స్పెషాలిటీ కొంత డిఫరెంట్ అని అంటున్నారు. మీరు గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉండేది. సో ఒక తమ్ముళ్ళలాగా చూస్తున్నాడు, లేకపోతే ఒక అన్నలాగా చూస్తున్నాడు. పాయల్ శంకరన్న అని మాట్లాడతాడు, హక్కున చేర్చుకుంటాడు. బీజేపీలో శంకరన్నకి స్పెషల్ స్పేస్ రేవంత్ రెడ్డి దగ్గర. మీకు ఒక విషయం చెప్తా. పాత పరిచయం ఉన్న కారణంగా కొంత మంచి మాట ఉండడం సహజం. దాంట్లో ఏమీ పెద్ద నేను ఏదైనా మంచిని మంచి చెడుని చెడుని నేను అసెంబ్లీని వేదిక చేసుకొని ముఖ్యమంత్రి గారిని కూడా విమర్శించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఈరోజు అది ఎందుకు, నా ఆదిలాబాద్ మున్సిపల్ ఎలక్షన్ వస్తే నాకు అంత సన్నిహితంగా అంత నా మీద ఆయన సాఫ్ట్ కార్నర్ ఉంటే రాజకీయంగా నా ఆదిలాబాద్ మున్సిపాలిటీ నన్ను ఇబ్బంది పెట్టినంత మిగతా ఎక్కడ ఇబ్బంది పెట్టలే అనుకుంటా. 3 పార్టీలు ఒకటై నన్ను ఓడగొట్టినాయి. 49 కౌన్సిలర్లు మా ఆదిలాబాద్లో ఉంటే అక్కడ 21 భారతీయ జనతా పార్టీ గెలిచింది. తెలంగాణ రాష్ట్రంలోనే బీజేపీ గెలిచినటువంటి అత్యధిక కౌన్సిలర్లు ఆదిలాబాద్ గెలిచినాం. కానీ అక్కడ 3 పార్టీలు ఒకటే, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఒకటే నన్ను ఓడగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పూర్తిగా మానిటరింగ్ జరిగింది. నా మీద నిజంగా రాజకీయంగా ఆయనకు సాఫ్ట్ కార్నర్ ఉంటే నాకు ఎందుకు ఆ రకంగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఒకటి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ గెలిచే శంకరన్న కాదు కదా బాబు, బీజేపీ పార్టీ కాబట్టి అట్లా అన్నాడేమో ఆయన. ఇప్పుడు ఆ భారతీయ జనతా పార్టీతోనే కదా నా అస్తిత్వం అంతా. అక్కడ భారతీయ జనతా పార్టీతోనే కదా ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. భారతీయ జనతా పార్టీ కాకుండా పాయల్ శంకర్ వ్యక్తిగతంగా ఏమీ లేదు. అక్కడ భారతీయ జనతా పార్టీతోనే కదా. ఇప్పుడు రాజకీయాలలో వ్యక్తిగత ఏదో 10-20% ఉంటుంది, మిగతా పార్టీల ప్రభావం ఉంటుంది. మొన్న మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పిన ఒక మాట. ఇప్పుడు పార్లమెంట్లో ఏ రకంగా పర్సంటేజ్ ఉంటుంది, మనిషి ఇమేజ్ ఎంత పనిచేస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఇమేజ్ ఎంత పర్సంటేజ్ పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీకి అక్కడ బలంగా సంస్థాగతంగా నిర్మాణం చేసుకున్నాం. నేను కేవలం అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వచ్చినప్పుడు మంత్రులతో కలిసిన ముఖ్యమంత్రితో కలిసిన ఆ కార్యక్రమాలకు తప్ప మిగతా వ్యవహారాలు ఏముంటే సహజం. అధికార పార్టీలో ఉంటూ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కొందరు సహజంగా బాధపడతారు. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలలో ఏమున్నది, మా ప్రభుత్వం అధికారం ఉంటే మాది మాత్రమే నడవాలి,
ఆ రకమైనటువంటి ఆలోచనలతో చాలామంది ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి నేను స్థానికంగా నేను ఎమ్మెల్యే ఉన్నా, మాకు అక్కడ లోకల్గా ఎంపీ ఉన్నాడు, దాదాపు 60% సర్పంచ్లు గెలిచినాం అక్కడ, 50% దాదాపు 45-46% కౌన్సిలర్లు గెలిచినాం. స్థానికంగా మేము బలంగా ఉన్నాం. అటువంటిప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంత అక్కడక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీకు రాజకీయం తెలియదేం కాదు. చాలా వరకు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో కొత్త వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో చూసినా అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇంక్లూడింగ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచారు, బేక్ వెంకటేశ్వర మొదటిసారి ఎమ్మెల్యే గెలిచారు, వాకిటి శ్రీ గారు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచారు. ఇట్లా చూసుకుని పోతే చాలామంది ఉన్నారు. మీరు ఆకోవకే. సో మొదటిసారి చేసినప్పుడు మీరు 3 సార్లు ఓటమి పాలయ్యారు కాబట్టి 4వసారి డెఫినెట్గా సానుభూతి ఉంటుంది. అరే ఒకసారి శంకర్ నాకు అవకాశం ఇలా ఆలోచన ఉండొచ్చు, బీజేపీ పార్టీ ప్రభావం పనిచేయచ్చు. కానీ 2వసారి ఎన్నికలకు పోయినప్పుడు మీరు చేసే పనిని డెఫినెట్గా పబ్లిక్ చెప్పాల్సిందే. డెఫినెట్గా మీరు చేసిన అభివృద్ధి ఏంది, మీరు కేంద్రం నుంచి ఏం పట్టుకొచ్చారు, లేకుంటే బీజేపీ ప్రభుత్వం లేకపోయినా కూడా ఎలా కొట్లాడిర్రు, ఇవన్నీ పబ్లిక్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ 2.5 ఏళ్ల కాలంలో సరే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడి డైరెక్ట్గా ముఖ్యమంత్రి మాట్లాడుతారు ఓపెన్గా. సో కేంద్రం నుంచి ఈ పలానా బట్కరాగలిగిన ఎమ్మెల్యేగా, లేకపోతే నాకు మా ఎంపీల నుంచి ఎంపీ లాడ్స్ నుంచి ఇది వచ్చినాయి అని చెప్పేటువంటి విధంగా ఏ రకంగా ముందుకు పోతారు, ఏమేం చేశారు? 2017లో ఆదిలాబాద్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ అది మంజూరై గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు. పనులు అర్ధాంతరంగా ఆగిండే ఆదిలాబాద్ నడి పట్టణంలో. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ₹1 ఇవ్వలేదు. కానీ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇస్తలేవో నిరాశ నిస్పృహలతో అక్కడ ఉండలేదు. నేను ఢిల్లీకి వెళ్ళినా, దేశ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన, తర్వాత రైల్వే శాఖ మంత్రి గారికి దగ్గరికి వెళ్ళిన, ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు సహకారం తీసుకున్నా, బండి సంజయ్ గారు సహకారం తీసుకున్నా. దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్. అంతకుముందు 50% రాష్ట్ర ప్రభుత్వం, 50% కేంద్ర ప్రభుత్వ నిధులతోని ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ కట్టాలి. కానీ పూర్తిగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నాకు సహకరిస్తలేదు, ₹1 ఇవ్వలేదు. కాబట్టి దీంట్లో మీ సహకారం కావాలి అని అంటే ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% 104,50,00,000 ఢిల్లీకి వెళ్ళి నేరుగా నిధులు తీసుకొచ్చిన. ఈరోజు ఆదిలాబాద్లో పనులు జరుగుతున్నాయి. ఇంకొక 4 నుంచి 5 నెలల లోపల ఆ ఫ్లైఓవర్ పూర్తి అయిపోతుంది, అండర్ బ్రిడ్జ్ పూర్తి అయిపోతుంది. అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి కూడా ఆ పని పూర్తి చేయలేకపోయించిండు. కానీ నేను ఒక శాసనసభ్యునిగా ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇవ్వకున్నా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా ఈరోజు ఢిల్లీ నుండి నేరుగా నిధులు తీసుకొచ్చిన అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఆదిలాబాద్కు 50% సిటీ ఆ రైల్వే పట్టీలకు అటు సైడ్ ఉంటుంది. అది లేక నరకయాతన అనుభవించారు. చాలా యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ పోవాలంటే కూడా అంబులెన్స్ ఇబ్బందులు ఉంటుండే, అనేక సార్లు గేట్లు పడుతుండే. ఆ సమస్యను ఈరోజు అధిగమించారు. మరి అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అసలు ఫీజిబిలిటీ లేదన్నారు. 4 సార్లు మాకు వయబిలిటీ వస్తలేదని చెప్పి ఏవియేషన్ కొన్ని కంపెనీస్ చెప్పినాయి. అయినా కూడా నేను పట్టుబట్టినా. నా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు నష్టాలైనా సరే నాకు ఎయిర్పోర్ట్ ఇవ్వాల్సిందని పట్టుబట్టిన తర్వాత ఈరోజు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు సహకారంతో, మిగతా రాష్ట్ర పార్టీ పెద్దల సహకారంతో ఈరోజు ప్రధానమంత్రి గారికి కనీసం 6 నుంచి 7 సార్లు కలిసినాం. నేను ప్రధానమంత్రి గారికి కలిసిన తర్వాత మరి వాళ్ళ లోపల ఏం చెప్పినో, ఏ డైరెక్షన్ ఇచ్చిందో తెలియదు. స్పెషల్గా మీటింగ్ జరిగినాయి. స్పెషల్గా మీటింగ్ జరిగిన తర్వాత సేమ్ నేను అక్కడ ప్రయత్నం చేసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన, నేను ఈ రకంగా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా, మీ సహకారం కూడా కావాలంటే ఆయన కూడా ఒక మాట చెప్పాను, నేను డెఫినెట్గా నా సహకారం అందిస్తాను అని చెప్పాను. కేంద్ర ప్రభుత్వం అంత గొప్పగా సాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు నేను డెఫినెట్గా సహకారం అందిస్తా. ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది. నేను కూడా అనుకుంటున్నా ఇంకో 4-5 ఎయిర్పోర్ట్లు ఈ రాష్ట్రంలో ఉంటే బాగుంటుంది. పక్క రాష్ట్రంలో కనీసం ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి? 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది. తప్పకుండా నువ్వు ఢిల్లీ నుండి ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చినా రాష్ట్రం నుంచి నేను ఇంకో రూపాయి కలపడానికి సిద్ధంగా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అనేది పూర్తిగా నేను మా గౌరవ పార్లమెంటు సభ్యులు ఇద్దరం మేము కలిసికట్టుగా ప్రయత్నం చేయకుంటే ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ రాదు. కనీసం రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి 8 నుంచి 10 సార్లు వెళ్ళినా నేను. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి కనీసం 8 నుంచి 10 సార్లు వెళ్ళినా. దేశ ప్రధానమంత్రి గారి దగ్గరికి 6 నుంచి 7 సార్లు వెళ్ళినా. నేను ఆదిలాబాద్లో నా ఆదిలాబాద్ బహిరంగ సభ కాగానే స్టేజ్ బ్యాక్ సైడు దిగి తొందరగా వెళ్ళిపోతారు ప్రోటోకాల్లో అక్కడ ఇది కదా. నేను అక్కడ మరీ ప్రధానమంత్రి గారికి 2 చేతులు జోడించి దండం పెట్టి అడిగిన, సాబ్ ముజే ఏ చాయే సాబ్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అని. అంటే ఆయన ప్రధానమంత్రి గారు చేతి పట్టుకున్న దగ్గరకు వచ్చి ఈ హమారా ఆద్మీ బహుత్ తక్లీఫ్ సే జీతా చెప్పి, రేవంతాజీ ये उनको पूरा కోఆపరేట్ करना पड़ेगा आपको అంటే నేనే సాబ్ मैं पूरा करूँगा అని సీఎం గారు కూడా అక్కడ చెప్పారు. దాని ప్రకారం ఈరోజు 2300 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ జరగాల.
అంత పెద్దంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంటాయి. ఈరోజు నేను అక్కడ ప్రజలను నొప్పించే ప్రయత్నం చేస్తున్నా, రైతులను నొప్పించే ప్రయత్నం చేస్తున్నా. ప్రభుత్వం కూడా వెంటనే 2100 ఎకరాలకు భూసేకరించడం మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని జీవో కూడా ఇచ్చింది. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారికి ధన్యవాదాలని చెప్పారు. ఈ రకంగా ఆదిలాబాద్కు మొట్టమొదటిసారి గెలిచినటువంటి వ్యక్తినైనా ఆదిలాబాద్కు కావాల్సినటువంటి అన్ని విషయాల మీద ఈరోజు గతంలో రేణుకా సిమెంట్ అని ఆదిలాబాద్లో ఉండే, దానికి పర్మిషన్స్ లేక మిగతా అనుమతులు రాక అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. దాన్ని ఈరోజు ఢిల్లీ స్థాయిలో అన్ని అనుమతులు ఇప్పించిన మరో నెల 15 రోజుల లోపల కూడా రేణుకా సిమెంట్ ఇండస్ట్రీ అనేది దాన్ని ప్రారంభం చేయించబోతున్నాం. దాని ద్వారా 1500 నుంచి ఒక 2000 మందికి ఆదిలాబాద్లో ఉపాధి ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా ఒక పక్క ఇండస్ట్రీ కారిడార్, ఇంకో పక్క ఎయిర్పోర్టు, మరో పక్క వెనుకబడ్డటువంటి రహదారులు. ఈరోజు ఆదిలాబాదులో రహదారులకు చాలా ఇబ్బంది ఉంటాయి. పెద్ద పెద్ద వాగులు ఉంటాయి, బ్రిడ్జెస్ లేవు. ఆదిలాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి 8-10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చినాం. ఈ రకంగా ఆదిలాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఒక సర్పంచ్గా రాష్ట్రపతి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిని. అసలు గ్రామంలో ఏ రకమైన కష్టాలు ఉంటాయి, అసలు ఆ సమస్య గురించి ఎక్కడికి వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలి అనేది ఈ 30-32 సంవత్సరాలలో నాకు వచ్చినటువంటి ఆ రాజకీయ అనుభవాన్ని అంతా నేను ఓపికతో, చాలామంది రాజకీయాలలో కాంట్రవర్సీగా లేదో ప్రత్యేకంగా విమర్శన మాత్రమే చేస్తేనే రాజకీయాలు అనే విధంగా చాలామంది ఉంటారు. నేను తప్పు జరిగినప్పుడు విమర్శ చేయాలి, ఏదైనా మంచి జరిగినప్పుడు మంచి అనాలి. నేను ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తిని. ఇక ఈ రకంగా పోతున్నప్పుడు సహజంగా రాజకీయాలలో ఎన్నో మాట్లాడతారు, ఏదో చేస్తారు. రైట్, కమింగ్ బ్యాక్ టు పార్టీ విషయానికి మాట్లాడితే డైరెక్ట్ నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి. మీ పార్టీలో ఓ కేంద్ర మంత్రి కుమారుడు ఓ ప్రధాన పోక్సో కేసు ఎదుర్కొంటున్నాడు. నేషనల్ లెవెల్లో ఒక చర్చ జరుగుతోంది, స్టేట్ లెవెల్లో ఒక చర్చ జరుగుతోంది, ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ అది. మీ పార్టీ నుంచి నో రెస్పాన్స్ ఎట్ ఆల్, ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు, కనీసం స్పందించలేదు కూడా. అంటే నిజంగానే మీకు అందరూ సమానమే అయితే, డెమోక్రటిక్గా సెక్యులర్గా ఉన్నామన్నప్పుడు, అవతల వైపు ఏదైనా సంఘటన జరిగినప్పుడు రియాక్ట్ అయినప్పుడు, మీ పార్టీలో ఒక డిస్కషన్ జరిగినప్పుడు వై డింట్ యూ రియాక్ట్? ఎందుకు పార్టీ పరంగా రియాక్ట్ అవ్వలేకపోయారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ? అంటే ఇప్పుడైతే ఆ విషయం కోర్టులో ఉన్నటువంటి విషయం మనం స్టూడియోలో చర్చ చేయడం కూడా బాగుండదు. అంటే కోర్టులో ఉన్నటువంటి అంశాలని మనం స్టూడియోలో చర్చ చేస్తే అది మంచిది కూడా కాదు. కాబట్టి ఇక కోర్టులో జరిగేటటువంటి చర్చ కోర్టులో జరుగుతుంది. తప్పు అనడం కన్నా ఒక రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టాలని కొందరు వ్యక్తులు మాట్లాడిన తీరును కూడా సమాజం గమనిస్తున్నది. ఇప్పుడు బండి సంజయ్ గారు ప్రత్యక్షంగా బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి వ్యవహారం దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? కేవలం ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి, ఒక పార్టీ ప్రతినిధి కాబట్టి, ఆయనకు సమాజంలో ఒక మంచి పేరున్నది కాబట్టి రకరకాలుగా ఈ యాంగిల్లో ఏదన్నా ఆ పార్టీని డ్యామేజ్ చేస్తానని కూడా కొన్ని శక్తులు ఆలోచించాయి. కాబట్టి దాని మీద కూడా ఒక ఫక్త రాజకీయ పార్టీ, అవతల పార్టీలు చేసినప్పుడు ఇటువంటి ప్రచారాలు జరిగినాయి. సహజంగా రాజకీయ పార్టీలు చేస్తూనే ఉంటాయి, దీనిలో ఎవరు అతిథులు కాదు. సో అట్లాంటి ప్రచారం జరిగింది అనుకోలేమో, కేవలం ఒక వ్యక్తి టార్గెట్గానే జరిగింది అనుకుంటున్నారా? అంటే దాంట్లో రకరకాలుగా వ్యవహారాలు జరిగినాయి. అంటే అది రాజకీయ పార్టీల ప్రచారమా, లేదా వ్యక్తిగతంగా ఆయనను ఇబ్బంది పెట్టాలనే, సరే అక్కడ ఉన్నటువంటి అసలు వాస్తవాలు ఏంటిది అనేది. ఇప్పుడు దాంట్లో కూడా రకరకాల పేపర్లో, టీవీలలో వచ్చినటువంటి వార్తలు చూస్తే రకరకాలుగా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు పోక్సో ఓకే, ఆ చట్టానికి ఉన్నటువంటి దాని శాంటిటీ ఆ రకంగా ఉంది కాబట్టి పోక్సో చట్టం పరిధిలోకి వచ్చినటువంటి కేసు నమోదైన తర్వాత దాని మీద మిగతా విషయాలు చాలా విజువల్స్ మనం చూసినాం. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణం చేసిండ్రు. ఇప్పుడు సమాజం అంతా కూడా చాలా విషయాల్ని గమనిస్తుంది కదా. ఇప్పుడు నెల తక్కువ ఉన్నదనో, 2 నెలలు తక్కువ ఉన్నదనో, మైననో, మేజర్ అని ఈ చర్చ కన్నా ఎక్కువ. సరే వాస్తవాలు ఫుల్ స్టాప్ పడ్డాయి, జైలుకి పోయిండు, ఆయన బెయిల్ మీద వచ్చి మళ్ళీ జైల్లో ఉన్నాడు, అది నడుస్తుంది. బట్ ఒక ఆడబిడ్డ కదా, ఎవరు కాదన్నా ఒక ఆడబిడ్డ ఎవరు చేసినా అది నిజంగా తప్పు జరిగితే తప్పే. అది ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా తప్పు జరిగితే తప్పే. అది దాంతో ఏదన్నా కోర్టులో ఉన్నప్పుడు ఆ విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు రేపు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మీరు ఒక సెక్యులర్ లీడర్ అని అనుకుంటున్నాను, చాలా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. ఇక్కడ భగీరథ్ ప్లేస్లో, ఆ నిందితుడు ఉన్నటువంటి భగీరథ్ ప్లేస్లో బషీర్ ఉంటే బీజేపీ పార్టీ ఊరుకునేదా? అంటే భారతీయ జనతా పార్టీ ఏ కులం వ్యక్తులు తప్పు చేసినా, ఏ మతం వ్యక్తులు తప్పు చేసినా, ఏ పార్టీ వ్యక్తులు తప్పు చేసినా అది భారతీయ జనతా పార్టీ ఒకే రకంగా రియాక్ట్ అవుతుంది. చాలామంది ఒక అపోహ, ఒకే రకమైన రియాక్షన్ లేదు. మీకు ఒక విషయం చెప్తా. ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలో 1000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి అయోధ్య రామ మందిరంలో కేవలం 43 లక్షల రూపాయలు మిస్యూజ్ అయినాయని పెద్ద లెవెల్లో వార్తలు వస్తే, ఈరోజు నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితంగా పేరున్నటువంటి ఆ యొక్క ట్రస్టీ వ్యవహారం
ఇలా ఆయన ఏ రకంగా ఎంక్వైరీ చేస్తున్నారు? ఇలా సిట్ ఫామ్ చేసి డెఫినెట్గా చేయాలి. అది అది నేను ఏమంటున్నాను, మా నిబద్ధత ఎంత గొప్పగా ఉంటుంది అంటే భారతీయ జనతా పార్టీది, అది వితిన్ ది పార్టీ అయినా బయట వాళ్ళైనా ఏ సమాజమైనా తప్పుని తప్పే, మంచిని మంచి అనేటటువంటి నిబద్ధత కేవలం ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంది. ఒక అవతల వైపు వ్యక్తిని చంపేసి చచ్చిపోయినాక వానికి శిక్ష వేస్తున్నాం చూసారు, ఇది మన నిబద్ధత అంటే పొరపాటు. వాటి చంపక ముందు చర్యలు తీసుకోవడం నిబద్ధత అనిపించుకుంటుంది. అంత పెద్ద ఆలయం కట్టినప్పుడు దాంట్లో జరగాల్సినటువంటి చట్టరీత్యా చర్యలు జరగకుండా, దాని కరెక్ట్ సిస్టమాటిక్ థింగ్స్ లేకుండా జరిగిన తర్వాత శిక్షించామే నిబద్ధత అనుకుంటే అనిపించుకోదు అది. సో మాట్లాడదాం రామాలయం గురించి కూడా. బట్ కమింగ్ బ్యాక్ టు ఈ చాప్టర్లో, బషీర్ ఉంటే బీజేపీ వదిలిపెట్టేదా భగీరథ్ ప్లేస్లో? ఎవరున్నా తప్పుని తప్పే మాట్లాడతాం. లేదు, మీరు మాట్లాడలేదు కాబట్టి నేను ఇంత అనాల్సి వస్తుంది. ఎవరున్నా తప్పుని తప్పే మాట్లాడతాం, అది ఎవరు చేసినా కూడా తప్పే. సరే, ఇది కూడా సరే. ఈ మీరు కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు, మీకు ఏదైనా రాజకీయంగా ఒత్తిడి ఉండొచ్చు, మీరు మాట్లాడకపోవచ్చు. బట్ నెక్స్ట్ కమింగ్ టు ఇదే కేసు వ్యవహారంలో ఇద్దరు ఎంపీలు టార్గెట్ చేసి ఆయన చేశారు అనేది మీ పార్టీలో కార్యకర్తలే ప్రచారం చేసి జోరుగా. అది కూడా ఈటెల రాజేందర్, అరవింద్ కుమార్ ఇద్దరు కలిసే ఏదో భగీరథ్ అది కూడా పూర్తిగా తప్పే. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు వ్యక్తిత్వం అంతా ఏదో ఆ రకంగా ఆలోచించే వ్యక్తిత్వం కాదు, అలా గొప్ప ఆలోచన. ఈవెన్ ముక్కుసూటిగా మాట్లాడతాడు తప్పితే అరవింద్ కూడా ఏదో వెనక నుండి ఆ కుట్రలు చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏదో తెర వెనుక ఉండి, అది కూడా మిగతా వాళ్ళు చేసినటువంటి ప్రచారమే. దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు ఎక్కడ మాట్లాడారు? అరెస్ట్ అయ్యారు, విచారణ ఎదుర్కొన్నారు, ఫ్లెక్సీలు వేసి మీ భారతీయ జనతా పార్టీ ఆయన ఎవరు మోదీ వచ్చినప్పుడు టెంట్లు వేస్తారు, ఆయన పేరు కంటోన్మెంట్ మెంబర్గా పనిచేస్తారు. అది కూడా ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు ఎవరు వాస్తవం ఫ్లెక్సీలు ఆయనే వేసిండని కేసులు పెట్టారు పోలీసులు. ఇప్పుడు కేసులు అనేది పిటిషన్ ఇస్తే కేసులు అవుతాయి, దాని తర్వాత వాస్తవాలు ఏమైనా విచారణ చేసి కేసులు పెట్టారు. ఆయన వేసిన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయన ఎవరు మళ్ళీ అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, సంజయ్ గారి అనుచరుడు అని అన్నారు. మిగతా అన్నిటికన్నా బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఒకటి ఆలోచిస్తున్న వాళ్ళు, ఏదైనా సరే ఈ భారతీయ జనతా పార్టీలో కొంత ఇబ్బందులు కలగాలి, వీళ్ళ మధ్యన ఏదో మనస్పర్ధలు ఉన్నట్టు క్రియేట్ చేయాలన్నటువంటి ఆ రెండు పార్టీలు ఎక్కువ ఆలోచిస్తున్నాయి. కాబట్టి కానీ భారతీయ జనతా పార్టీలో ఏదేమైనా భారతీయ జనతా పార్టీలో మాకు కమలం పువ్వు గుర్తే మా నాయకులు. అంటే ఈ ఫ్లెక్సీలేషన్ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అంటారా? పక్కా వాళ్ళ కుట్రలే ఉంటాయి. అయ్యో, మీ పార్టీ నాయకుడు ఆయన కండువా కప్పుకొని తిరిగిన వ్యక్తి ఆయన. ఏమున్నది ఇప్పుడు కేసులలో ఇరికేయాలంటే ఏమున్నది? ఇప్పుడు కేసులలో ఇరికేయాలంటే కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఈటెల రాజేందర్ అనుచరులు ఇస్తే పట్టుకుని బీజేపీ ఈటెల రాజేందర్ గారు అనుచరులు వాస్తవాలు ఏమనేది బయటకు తీయాలని చెప్పినాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేసినాయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసినాయి, అక్కడెక్కడ కూడా ఉండిండొచ్చు, అదంతా కూడా దాన్ని పక్కకు పెట్టి కేవలం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ తర్వాత కూడా ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఏమో ఇప్పుడు దాంట్లో కుట్రలు చేయాలనుకుంటే అనేక రకాలుగా కుట్రలు చేస్తారు. కుట్రలు చేయాలనుకుంటే అనేక రకాలుగా కుట్రలు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈటెల రాజేందర్ మీద కుట్ర చేసింది ఎవరు మరి? ఈటెల రాజేందర్ మీద కుట్ర చేసింది బీఆర్ఎస్ పార్టీ, గతంలో కుట్ర చేసే పార్టీ నుంచి బయటకు పంపారు. మీ పార్టీలో కుట్ర చేసింది ఎవరు? ఫ్లెక్సీల విషయం ఆ పార్టీలో ఈటెల రాజేందర్ గారి మీద కుట్ర ఏడుస్తాడు, ఎన్నిచ్చినా చాతగా. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఈ తెలంగాణ సమాజం గొప్ప గుర్తించినటువంటి వ్యక్తి. అవును, ఆయన ఎప్పుడు కూడా ఆయన సమాజం గుర్తించింది కానీ బీజేపీ గుర్తించలేదు. ఆయన కూడా బీజేపీ ఈటెల రాజేందర్ గారిని 100% గుర్తించింది. ఆ రోజు హుజూరాబాద్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఒక్కొక్క కార్యకర్త, కరోనా సమయం అది, ఒక్కొక్క కార్యకర్త వెళ్ళి అక్కడ పండుకొని ఈటెల రాజేందర్ గారు గెలవాల్సిందే, భారతీయ జనతా పార్టీలోకి వచ్చి పోటీ చేసిండు కాబట్టి అని ఒక్కొక్క కార్యకర్త ఊరూరు తిరిగిండు, ఇల్లుకి తిరిగిండు. దాని తర్వాత అక్కడి నుండి తీసుకొచ్చి ఈటెల రాజేందర్ గారిని 2 అసెంబ్లీ స్థానాల్లో, ఒకటి గజ్వేల్, ఇంకోటి హుజూరాబాద్లో ఆయన పోటీ అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. సరే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దాని ప్రకారం ఓడిపోయిన తర్వాత లేదు ఈటెల రాజేందర్ గారు ఉండాల్సిందే రేపు ఢిల్లీ స్థాయి రాజకీయాలలో అని చెప్పి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇచ్చిండు. మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలిచిండు, ఏదో జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఇచ్చిండు. కాబట్టి ఈటెల రాజేందర్ గారికి భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా గౌరవం ఇవ్వడంలో అంటే ఆయన ఏడుస్తాడు, ఆయన ఏడిపే శాపం అయింది, బీజేపీ ఈ స్థాయిలో ఉండడానికి ఆయన ఏడిపే కారణం అని ఫ్లెక్సీలు చూసిన నేను. వాళ్ళు ఏదో ఆ ఫ్లెక్సీ గురించి అంత నేను డీటెయిల్గా నాకు తెలియదు, కానీ ఈటెల రాజేందర్ గారు ఆ రకమైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మంచి కాదు, గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా కూడా ఆయనని ఒక రోల్ మోడల్గా చూసేటటువంటి వ్యక్తి. ఓకే, సో బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామనేది ఓపెన్ స్టేట్మెంట్ 2023 ఎలక్షన్స్లో మీ ఓపెన్ స్టేట్మెంట్ అది. సరే, ముఖ్యమంత్రి పదవి సంగతి పక్కన పెడితే
ఇప్పుడు జరిగేటువంటి రాష్ట్ర నాయకుడు రామచంద్రరావు గారు, ఆయన బీసీ కాదు. పోనీ ఆయన రాష్ట్ర నాయకుడుగా ఉన్నారు కదా, బీజేపీ ఎల్పీ లీడర్ కన్నా ఎవరికైనా అవకాశం కల్పిస్తారేమో. మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఒక బీసీ మొదటి నుంచి, అంటే అప్పుడు కొత్తగా జాయిన్ అయినటువంటి వ్యక్తికి వచ్చిందనికంటే కూడా మీరు ముందు నుంచే బీజేపీలో ఉన్నారు, ఎఫర్ట్స్ పెట్టారు. 2019 మీరే ఇందాక అన్నారు ఎంపీకి గెలిపించుకున్నామని చెప్పి. అలాంటి మీకైనా అవకాశం ఇవ్వచ్చు. లేదు ఇంకేదైనా కీలకమైన పదవులైనా ఒక బీసీని పెట్టవచ్చు. ఎక్కడ కనబడట్లేదు. హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారికి అవకాశం వచ్చింది. ఆయన ఒక లిమిటెడ్గానే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఆ హోంశాఖ సహాయ బాధ్యతలు ఉన్నా కూడా ఏదో కరీంనగర్ నియోజకవర్గం వరకే పరిమితం అవుతున్నారు. మన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే ఆ కార్పొరేషన్ వరకే పరిమితం అయిపోయారు. ఆయన ఎక్కడ ఎక్స్టెన్సివ్గా తిరగడానికి అవకాశం లేదు. సో బీసీలకి ప్రాధాన్యత ఉందా బీజేపీలో? ఇప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి బీసీ. ఈ దేశంలో ఎన్డీఏ అలయన్స్ కలిసి 22 రాష్ట్రాలలో మేము అధికారంలో ఉంటే దానిలో 70% బీసీలే ముఖ్యమంత్రులు. ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు బీసీ, డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీ, ధర్మపురి అరవింద్ గారు బీసీ, ఈటెల రాజేందర్ గారు బీసీ. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీలో బీసీలకు ఏం కొదవలేదు. భారతీయ జనతా పార్టీ కూడా బీసీలకు అవకాశం ఇచ్చింది. కానీ వీళ్ళంతా ఒక నియోజకవర్గ స్థాయికో, పార్లమెంట్ స్థాయికో పరిమితం అవుతున్నారు కదా. ఆ స్థాయిలో పార్టీ ఎప్పుడు కూడా పార్టీ గొప్పగా ఆలోచిస్తుంది. పార్టీ ఆలోచన కూడా గొప్పగా ఉంటుంది. ఈ పార్టీలో ఇండివిజువాలిటీ ఏముండదు. అంతా కూడా అందరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది. ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ ఉదాహరణ అసలు ఈ దేశ ప్రధానమంత్రి బీసీ కదా. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఆయన ఊహించిందా? మిగతా రాష్ట్రాలలో చూడండి. ఈరోజు అసలు బీసీలకు అవకాశం ఏదైనా రావాలంటే మీరు ఒక విషయం చెప్పండి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అసలు ఆ పార్టీలలో బీసీ ముఖ్యమంత్రులు మనం ఊహించగలుగుతామా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ నేను చివరి రెడ్డి అని చెప్పుకున్నాడు. ఆయన చివరి రెడ్డి అని 34 దాకా ఉంటా, 38 దాకా ఉంటా, 42 దాకా ఉంటా అని చెప్తున్నాడు. ప్రభుత్వం ఉంటుంది. చివరి ముఖ్యమంత్రి నేను అని ఆయన చెప్పే బదులు ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే మాట్లాడిందో, కేసీఆర్ గారు ఏ రకంగా మాట్లాడిందో అదే స్టైల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇలా కొత్తగా ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఆశపడ్డాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు బాగుపడతాయని, ఎస్సీల బతుకులు బాగుపడతాయని, ఎస్టీల బతుకులు బాగుపడతాయని. ఏ రకంగానైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మా బీసీలు, ఎస్సీల పరిస్థితి ఉండదు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అట్లే ఉన్నది. ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి మొట్టమొదటి 10 ఏళ్ళు ఎవరుండే ముఖ్యమంత్రి? దాంట్లో అత్యధికులు ఎవరుండే మంత్రులు? తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు ముఖ్యమంత్రి? అత్యధికంగా ఎవరున్నారు? ఏ వర్గానికి సంబంధించిన మంత్రులు ఎవరు? సరే, ఆ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని అందరికీ న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు. ఇది ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారితో ఆర్ పాడ్కాస్ట్. సో మీ అభిప్రాయం ఏంటి? మీకున్న క్వశ్చన్స్ ఏంటి, అనుమానాలు ఏంటి? కామెంట్ చేయండి.